టేకుమట్ల మండలంలో బుధవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటించి పలు అధికారిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ మేరకు టేకుమట్ల మండలంలోని పంగిడిపల్లి గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు ఎగ్ బిర్యానీ అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిల్లలకు ఎగ్ బిర్యానీ వండించారు. పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా ఉండేందుకు వారానికి 1 లేదా 2 సార్లు ఎగ్ బిర్యానీ వడ్డించాలని స్త్రీ సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా టేకుమట్ల మండలంలోని పలు గ్రామాలలో లబ్ధిదారులకు ఇందిరమ్మ హక్కు పత్రాలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే. టేకుమట్ల గ్రామంలో పలువురికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా మాచర్ల సంధ్య ఇల్లు 90% పూర్తి కాగా టేకుమట్ల పర్యటనలో భాగంగా మాచర్ల సంధ్య ఇల్లును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సందర్శించారు. 4 లక్షలు పడిన నేపథ్యంలో 10% పూర్తి కాగానే మరో ₹1,00,000 పడతాయని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఇల్లు మంజూరైన వారు సకాలంలో పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం మాచర్ల సంధ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 4.5 లక్షల ఇండ్లు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఏదైతే పూరి గుడిసెలు మట్టి గోడలతో కిరాయికి ఉండి ఇండ్ల స్థలాలు ఉన్న వారికి మొదటి విడతగా ఈ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ఈ టేకుమట్ల కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకొక 10% ఉంది. 4 లక్షల బిల్లు కూడా 3 విడతలుగా బేస్మెంట్ కాగానే 1,00,000, స్లాబ్ లెవెల్ కాగానే 1,00,000, స్లాబ్ వేసిన తర్వాత 2 లక్షలు వెంటనే ₹1 లంచం లేకుండా ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ బిల్లులు అకౌంట్లో పడుతున్నాయి. గతంలో మాదిరిగా డబుల్ బెడ్రూమ్ల కొరకు అసలు ఇచ్చిందే లేదు. ఇక్కడ 1,800 ఇండ్లు ఇచ్చారు. ఒకటి బేస్మెంట్ లెవెల్ ఉన్నాయి, పిల్లర్ లెవెల్ ఉంది, స్లాబ్ అయి ఉంది, గోడలై ఉంది, పశువులు పందులు పడే పరిస్థితి ఉంది. ఆ 1,800 ఇండ్లను కూడా గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, పొంగిలేటిని మేము ఆ ఇండ్లు కూడా పూర్తి చేయమని కోరాం. అవి కూడా పూర్తి చేయిస్తాం. కనుక ఈరోజు మాచర్ల సంధ్య ఇంట్లో మనం ఉన్నాం. వారికి ఇలాంటి ఇండ్లు కూడా ఈ టేకుమట్ల గ్రామంలో 40 ఇండ్లు ఇచ్చాం. సుమారు 10 ఇండ్లు కూడా 32 గ్రౌండ్ అయిపోయినాయి. మిగతా 8 కూడా గ్రౌండ్ వివిధ దశల్లో ఉంది. అయితే ఈ 3,500 ఇండ్లను కూడా మనం ప్రతి ఒక్కరికి శాంక్షన్ లెటర్స్ ఇస్తూ త్వరితగతిన పూర్తి చేసుకోవాలని దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు ఇంకా పేదవాళ్ళందరికీ కూడా ఈ మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, పొంగులేటి గారి నేతృత్వంలో ఈరోజు ఇందిరమ్మ ఇండ్లను కూడా పేదవాళ్ళందరికీ కూడా కట్టిస్తాం. ఈ ప్రజల ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి ఉండాలి. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత కాలం సంక్షేమ పథకాలను ఇంకా వేగంగా కొనసాగిస్తాం. ప్రజలకు, పేదోళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. జయశంకర్, భూపాలపల్లి జిల్లా. నా పేరు మాచర్ల సంధ్య. ముందుగా రేవంత్ రెడ్డి గారికి నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇందిరమ్మ ఇల్లు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఫస్ట్ ఈ 4 లక్షల వరకు రావడం ఇంకా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు. ఇల్లు కట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. మాకు ఇల్లు లేక చాలా వరదల వల్ల నీళ్ళు వచ్చి పిల్లలతో చాలా ఇబ్బందులు పడ్డాము. మేము ఈ ఇల్లు కట్టుకొని ఇంకా హ్యాపీగా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్.